Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం iPhone 14 Pro ని iPhone 16 Pro తో అయితే కంపేర్ చేయబోతున్నాము. సో iPhone 14 Pro వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అసలు ఈ రెండు ఫోన్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి, యాపిల్ వాళ్ళు 2 years లో తీసుకొచ్చిన న్యూ చేంజెస్ అండ్ న్యూ ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి మనం డిజైన్ నుంచి చూసుకుంటే మీరు క్లియర్ గా చూడొచ్చు, డిజైన్ లో మనకి ఎటువంటి న్యూ ఫీచర్స్ అయితే కనిపించవు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 కెమెరాస్ ఉంటాయి, యాపిల్ లోగో ఇన్ ద మిడిల్, సేమ్ సైజ్ ఉంటుంది. కానీ స్లైట్ గా మనకి 16 Pro వచ్చేసి హైట్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి iPhone 14 Pro వచ్చేసి 5.1 inches ఉంటే iPhone 16 Pro వచ్చేసి 5.89 inches, కొంచెం హైట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. విడ్త్ అండ్ థిక్నెస్ అయితే సేమ్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి సేమ్ సిమిలర్ గా కనిపిస్తుంది అనమాట. మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది రెండు ఫోన్లలోనూ. మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే 14 Pro Max కి 16 Pro Max కి బెజల్ సైజ్ అయితే గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అయిపోయింది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ సెరామిక్ షీల్డ్ ఉంటుంది రెండిట్లోనూ. బట్ ఇది 2024 వర్షన్ ఆఫ్ సెరామిక్ షీల్డ్. 14 Pro తో కంపేర్ చేస్తే మనకి 30% స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది. 12 సిరీస్ తో కంపేర్ చేస్తే 50% స్ట్రాంగ్ గా ఉంటుంది. మనకి iPhone 14 Pro స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ తో అయితే బిల్డ్ చేస్తారు. ఇది స్ట్రాంగర్ మెటీరియల్ బట్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది అనమాట. దాన్ని అయితే మనకి 16 Pro Max లో టైటానియం ఫినిష్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇంకా ఎక్స్పెన్సివ్ మెటీరియల్, వెయిట్ తక్కువ ఉంటది. స్టెయిన్లెస్ స్టీల్ తో కంపేర్ చేసుకుంటే మోర్ డ్యూరబుల్. దీని వల్ల 206 grams ఉండాల్సిన ఫోన్ వెయిట్ 199 grams కి అయితే రెడ్యూస్ అయింది. అండ్ సెకండ్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ అలర్ట్ స్లైడర్. 16 Pro లో మనకి యాక్షన్ బటన్ అయితే ఉంటది. మనం అలర్ట్ స్లైడర్ అయితే సైలెంట్ టు రింగ్ కానీ రింగ్ టు సైలెంట్ కానీ యూజ్ చేస్తాం కదా. యాక్షన్ బటన్ కూడా అలానే యూజ్ చేసుకోవచ్చు, కానీ దానికి ఇంకా ఎక్స్టర్నల్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. మనం సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ యాక్షన్ బటన్ లో సైలెంట్ మోడ్ తో పాటు డూ నాట్ డిస్టర్బ్ మోడ్, కెమెరా మోడ్, ఫ్లాష్ లైట్, వాయిస్ మెమోస్, ట్రాన్స్లేషన్ ఇలా ఫీచర్స్ అనేవి యాడ్ అవుతా ఉంటాయి. థర్డ్ న్యూ ఫీచర్ వచ్చేసి కెమెరా బటన్. ఇదైతే ఈ ఇయర్ లేటెస్ట్ గా యాడ్ చేశారనమాట. సో ఈ 3 న్యూ ఫీచర్స్ అయితే మనకి ఈ ఫోన్ లో అయితే ఉండవు. అండ్ రెండింటికి మనకి IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా చేంజెస్ లేవు, కానీ బిల్డ్ మెటీరియల్ కానీ హార్డ్వేర్ న్యూ ఫీచర్స్ మాత్రం తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి 14 Pro Max లో 6.1 inches సూపర్ రెటినా LTPO సెకండ్ జనరేషన్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. మనకి HDR10+ సపోర్ట్ కానీ, డాల్బీ విజన్ సపోర్ట్ కానీ, మినిమం నిట్స్ వచ్చేసి 1000 దగ్గర ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ దగ్గర ఉంటుంది. ఆఫ్టర్ 2 years వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అంటే స్లైట్ గా బిగ్గర్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. అది కూడా ఈ ఇయరే 6.1 inches ఉండాల్సింది 6.3 inches కి డిస్ప్లే అయితే ఇంక్రీజ్ చేశారు. మీకు స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, మేజర్ డిఫరెన్స్ అయితే కాదు. అండ్ LTPO టెక్నాలజీని అయితే థర్డ్ జనరేషన్ అయితే యూజ్ చేస్తున్నారు. దాని వల్ల వచ్చిన యూజ్ ఏంటి అంటే మనకి 14 Pro లో 10 Hz to 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రమోషన్ ఉంటే మనకి iPhone 16 Pro లో 1 Hz to 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి రెజల్యూషన్. స్లైట్ గా రెజల్యూషన్ అయితే మనకి 16 Pro లో అయితే ఇంక్రీజ్ అవుతుంది. డిజైన్ అండ్ డిస్ప్లే లో నాకైతే స్లైట్లీ చిన్న న్యూ ఫీచర్ తీసుకొచ్చారు తప్ప మేజర్ చేంజెస్ అయితే ఏమి లేవు. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్. నాకు పర్ఫార్మెన్స్ లో బిగ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. iPhone 14 Pro లో వచ్చేసి మనకి A16 Bionic చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. 4 nanometer సైజ్, 6 core CPU అండ్ 5 core GPU తో వస్తుంది. ర్యామ్ వచ్చేసి 6 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది అనమాట. A16 Bionic చిప్ సెట్ రిలీజ్ అయినప్పుడు ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. బట్ ఇప్పుడు 18 Pro చిప్ సెట్ 3 nanometer సైజ్, 6 core CPU ఉన్న 6 core GPU కి అయితే అప్గ్రేడ్ చేశారు విత్ 8 GB ఆఫ్ ర్యామ్. పర్ఫార్మెన్స్ లో అయితే మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. గేమింగ్ ఆడుతున్నా, వీడియోస్ రికార్డ్ చేస్తున్నా మీకు క్లియర్ గా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. కానీ నార్మల్ యూజర్ కి అయితే అంత బిగ్ డిఫరెన్స్ అయితే తెలియదు. డిఫరెన్స్ ఎక్కడ తెలిసిద్ది అంటే మనకి 16 Pro Max నుంచి సబ్ థర్మల్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు. 14 Pro లో అయితే అది లేదు. స్టెయిన్లెస్ స్టీల్ ఈస్ వెరీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. పర్ఫార్మెన్స్ లో అయితే ఎటువంటి డోకా లేదు. మీకు 30% ఆఫ్ పర్ఫార్మెన్స్ గెయిన్ అయితే మీకు 16 Pro అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్. 18.1 వచ్చిన తర్వాత 16 Pro లో అయితే యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్, AI ఫీచర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. 14 Pro లో అయితే మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే రావు. కెమెరాస్ విషయానికి వచ్చేసరికి రెండిట్లోనూ 3 కెమెరాస్ ఉంటాయి అనమాట విత్ LiDAR సెన్సార్. ఫస్ట్ వైడ్ యాంగిల్ చూసుకుంటే మనకి రెండిట్లోనూ 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ని యూజ్ చేస్తున్నా. 16 Pro లో వచ్చేసి ఫ్యూజన్ లెన్స్ ని అయితే యూజ్ చేస్తున్నారు విత్ f1.8 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ టైం 48 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ చేశారనమాట 14 Pro లో. ఇది కూడా f1.8 లో ఉంటుంది, 24mm ఫోకల్ లెంత్. బట్ ఇమేజెస్ లో మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు. నాకైతే 16 Pro లో తీసిన పిక్చర్స్ అయితే కొంచెం బ్రైట్ గా అండ్ షార్ప్ గా కనిపిస్తున్నాయి. జూమ్ చేసినా కూడా చాలా క్వాలిటీ అయితే కనిపిస్తుంది.
అండ్ ఆల్సో మీరు ఎవ్రీ ఇయర్ చిప్ సెట్ మారే కొద్దీ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ 16 Pro లో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ వచ్చేసి కెమెరా కంట్రోల్ బటన్. ఈజీగా అయితే మీరు కెమెరాని యాక్సెస్ చేయొచ్చు. ఎక్కువగా ఫొటోస్ తీసే వాళ్ళకైతే ఇది కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్ లో అయితే మీకు బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తాయి. మనకి 16 Pro లో 48 మెగాపిక్సెల్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అట్ f.2 13mm ఫోకల్ లెంత్ లో అయితే ఉంటుంది. రెండిట్లోనూ మనం మ్యాక్రో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. 14 Pro లో వచ్చి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అన్నమాట. కొంచెం బ్రైట్ గా అండ్ షార్ప్ గా కనిపిస్తాయి. కలర్ సాచురేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. రెండు కెమెరా శాంపుల్స్ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది టెలిఫోటో లెన్స్. రెండిట్లోనూ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ నే యూజ్ చేస్తున్నారు అట్ f2.8. బట్ 16 Pro లో వచ్చేసి టెట్రాప్రిజం లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి 120mm వరకు జూమ్ చేసుకోవచ్చు. ఇట్ మీన్స్ 25x వరకు మనం జూమ్ చేయొచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు ఇది టెట్రాప్రిజం లెన్స్ 15 Pro Max లో. ఇయర్ నుంచి మనకి 16 Pro లో కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు కెమెరా ఓపెన్ చేస్తే రెండిట్లోనూ 0.5x 1x 2x 14 Pro లో వచ్చేసి 3x దగ్గర ఉంటే 15 Pro లో 5x దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం అప్పుడు 25x వరకు జూమ్ చేసుకోవచ్చు. అదే మీరు 14 Pro లో చూసుకుంటే 15x వరకు జూమ్ చేసుకోవచ్చు. మీరు పోర్ట్రేట్ పక్కన చూస్తే స్పేషియల్ మోడ్ అని చెప్పి ఒక కొత్త మోడ్ ఉంటుంది. ఈ ఫీచర్ అయితే మనకి 14 Pro లో అయితే అవైలబుల్ గా ఉండదు. ఎక్కువ యూజర్స్ కి అయితే ఇది ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే స్పెషల్ వీడియో రికార్డింగ్ వచ్చేసి విజన్ Pro లో యూజ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప మిగతా వాళ్ళకైతే పెద్ద యూజ్ ఉండదు. నెక్స్ట్ వీడియో రికార్డింగ్ గురించి చూసుకుంటే రెండు ఫోన్లోనూ మనం 4K వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. 24, 25, 30, 60 FPS లో. బట్ 16 Pro లో మనకి కొత్తగా 100 FPS అండ్ 120 FPS లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మీకు సినిమాటిక్ వీడియోస్, మంచి స్లో మోషన్ వీడియోస్ 4K లో కావాలనుకుంటే ఈ 120 FPS అండ్ 100 FPS అయితే చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి వీడియో రికార్డింగ్ లో ఇంకొక న్యూ ఫీచర్ ఉంటుంది. అది వచ్చేసి ఆడియో మిక్స్. మీరు ఏదైనా వీడియో ఓపెన్ చేసి ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆడియో మిక్స్ అని చెప్పి న్యూ ఫీచర్ చూపిస్తుంది. ఇది ఆల్ 16 సిరీస్ లో పనిచేస్తుంది అనమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు తీసిన వీడియోలో ఆడియోని మనం ఎడిట్ చేయొచ్చు, అవుట్డోర్ నాయిసెస్ ని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ స్టాండర్డ్ ఉంటుంది, ఒరిజినల్ ఫార్మాట్. తర్వాత వచ్చేసి ఇన్ ఫ్రేమ్, సో ఫ్రేమ్ లో ఉన్న వాయిసెస్ వరకే వినిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్టూడియో, మీ సైలెంట్ రూమ్ లో వాయిస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత వచ్చేసి సినిమాటిక్ వాయిస్. ఇలా ఫ్యూ ఆప్షన్స్ ఇచ్చారనమాట. మీరు ఎప్పుడన్నా మీ ఐఫోన్స్ తో వీడియోస్ తీసినప్పుడు ఎక్స్టర్నల్ వాయిస్ ఎక్కువ ఉంది అనుకుంటే ఈ ఆడియో మిక్స్ ఫీచర్ యూజ్ చేసి వీడియోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్. మీరు iPhone 14 Pro యూజ్ చేసుకుంటే 22 అవర్స్ అయితే నార్మల్ యూసేజ్ ఉంటుంది. అదే మీరు iPhone 16 Pro లో చూసుకుంటే 27 అవర్స్ ఆఫ్ యూసేజ్ ఉంటుంది అనమాట. నా పర్సనల్ యూసేజ్ లో మనం iPhone 14 Pro యూజ్ చేసినప్పుడు నార్మల్ గా యూజ్ చేస్తే మోర్ దెన్ ఏ డే వస్తే చాలా అనిపించేది. బట్ ఇప్పుడు iPhone 16 Pro మనం ఈజీగా నార్మల్ యూసేజ్ లో మోర్ దెన్ ఏ డే ఈజీగా వస్తుంది. బ్యాటరీ సైజ్ తో పాటు చిప్ సెట్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే మనకి 14 Pro తో కంపేర్ చేస్తే 16 Pro అయితే డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ 2 years ఆఫ్ యూసేజ్ నా బ్యాటరీ హెల్త్ అయితే డౌన్ అయిపోయింది. 91 లో ఉంది. లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ లోకి వెళ్తే చూడొచ్చు 91 ఉంది. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో నేను ఫుల్ బ్యాటరీతో యూజ్ చేస్తే నాకైతే 1 day అయితే రావట్లేదు. అదే 16 Pro యూజ్ చేస్తుంటే నాకు మోర్ దెన్ ఏ డే అయితే ఖచ్చితంగా ఉంటుంది. కమింగ్ టు ది ఛార్జింగ్ స్పీడ్స్, ఇక్కడ మాత్రం బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. లైట్నింగ్ పోర్ట్ నుంచి USB-C పోర్ట్ కి అయితే తీసుకొచ్చారు, కానీ ఛార్జింగ్ స్పీడ్స్ అయితే పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు. సేమ్ 20 to 30 watts అడాప్టర్ అయితే యూజ్ చేయొచ్చు. 50% ఛార్జ్ అవడానికి మనకి 30 minutes పడుతుంది. MagSafe లో అయితే స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మనకి 14 Pro లో 15 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంటే 16 Pro లో 25 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే అప్గ్రేడ్ చేశారు MagSafe యూజ్ చేస్తే. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే డిజైన్ అండ్ డిస్ప్లే కన్నా పర్ఫార్మెన్స్ లో కానీ, కెమెరాలో కానీ, బ్యాటరీ లైఫ్ లో కానీ మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. డిజైన్ అండ్ డిస్ప్లే లో మాత్రం స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ది కలర్స్. 14 Pro వచ్చేసి స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్ అండ్ డీప్ పర్పుల్ కలర్స్ లో వస్తుంది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్. అదే మనకి 16 Pro వచ్చేసి మనకి బ్లాక్, వైట్, నేచురల్ టైటానియం అండ్ డెజర్ట్ టైటానియం అని చెప్పి 4 కలర్స్ లో అయితే వస్తున్నాయి. సో లెట్స్ కంక్లూడ్. లాస్ట్ 2 years లో వచ్చిన బెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి చిప్ సెట్ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇంప్రూవ్ చేశారు. సెకండ్ వచ్చేసి కెమెరా క్వాలిటీ కానీ, కెమెరాలో వచ్చిన న్యూ ఫీచర్స్ కానీ చాలా బాగున్నాయి. థర్డ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ అండ్ అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ యాపిల్ ఇంటెలిజెన్స్. మనకి 14 Pro లో కూడా కాల్ రికార్డింగ్ ఫీచర్ పనిచేస్తుంది, కానీ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే పనిచేయవు. మీరు ఎవరన్నా 14 Pro యూజ్ చేస్తుంటే మీ బ్యాటరీ లైఫ్ కనుక గుడ్ కండిషన్ లో ఉంటే నెక్స్ట్ 1 or 2 years వరకు ఇంకా మీ 14 Pro Max ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే స్పేర్ ఫోన్ గా యూజ్ చేస్తున్నాను. మీ బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది 14 Pro లో? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్,
ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.